మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ జగన్మాత. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ. ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 962వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సైకిలు గుర్తురాదు కవిసాగర ఎన్నికలందు దప్ప, ఏ ఆకలి లేదు కల్మష భయమ్మును లేదు, ఒక ఖర్చు లేదు మీరా కలికాల పుందురగము ఆవల ద్రోసిరి, మీరా కలికాల పుందురగము ఆవల ద్రోసిరి. బయ్య బయ్యనం కాకుల గోల చేసెదరు, కార్లు పుకార్లు ప్రమాదహేతువులు, కార్లు పుకార్లు ప్రమాదహేతువులు. మీరు నిన్న మొన్నటి వరకు ఎక్కువగా వాడిన సైకిల్ గురించి ఆలోచించండి అయ్యా. అది ఎన్నికల్లో తప్పితే గుర్తు రావట్లేదే, అది కూడా ఓ బొమ్మ అయిపోయింది. ఎక్కడ సైకిల్ ఎక్కి తిరిగేవాళ్ళు కనపట్లేదే. విదేశాల్లో చాలా చోట్ల ప్రత్యేకంగా ప్రతి దారికి సైకిల్ మార్గాలను కొన్ని ఉంటాయండి, సైకిల్ ట్రాక్ అంటారు. చాలామంది కనీసం రోజుకు ఒక గంటైనా సైకిల్ మీద అలా పెడతారు, పనులు కూడా చూసుకుని వస్తారు. మనం సైకిల్ వేసుకుని వెళ్ళి పని చేసుకురాగలిగితే పెట్రోల్ ఖర్చు కలిసి వస్తుంది, పొగ ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది, వ్యాయామం వేరే చేయక్కల్లా. ఆ సైకిల్ మనకి ఎన్నికల వేళ్ళు ఓటు వేయడానికి తప్పితే ఇంక దేనికి పనికిరావట్లేదు. కొందరు వేయమనేవాళ్ళు, కొందరు వద్దనేవాళ్ళు. ఆ రకంగా సైకిళ్ళ గురించిన చర్చ అంతే. ఆ ఓట్ల కోసం ఆ నాయకులు సైకిల్ ఎక్కి తిరగడమే, ఇంక మనం ఎక్కేది లేదు. ఇంకా ఎక్కాక వాళ్ళు ఎక్కరో మన ఎత్తిమే ఎక్కుతారు. సైకిల్ గుర్తురాదు కవిసాగర ఎన్నికలందు తప్ప, ఏ ఆకలి లేదు. సైకిల్కి ఏమైనా ఆకలి ఉందా? ఒక కల్మష భయము లేదు, దాని నుంచి వచ్చే పొగేం లేదు. పైగా బెల్ల కొట్టినా ఎక్కువ ఇబ్బందిగా ఉండదు, కారు ఆరం చచ్చిపోతున్నాం వెళ్ళలేక. సైకిల్ ఎంతసేపు కొట్టినా ఇబ్బంది లేదు, గుళ్ళో గంట కొట్టినట్టు ఉంటుంది. ఏ ఆకలి లేదు, కల్మష భయము లేదు, ఒక ఖర్చు లేదు. గాలి కొట్టడం తప్పితే ఏం లేదండి. అది కూడా పూర్వం ఊరికే చేత్తో కొట్టుకునే పంపులే. అయిగా మా ఇంట్లో ఉండేది పంపు, కొట్టుకునేవాళ్ళం. ఈ దానికి సమయాలు రూపాయి ఖర్చు లేదు. ఎప్పుడైనా పంక్చర్ అయితే పావలా, అప్పట్లో పావలా కాదు 10 రూపాయలు అనుకుందామండి, ఇప్పుడైనా తక్కువే. చాలా పేద కుటుంబాల వాళ్ళు సైకిళ్ళు బాగు చేయించుకుంటూ బతికేవారు. సైకిల్ షాప్ ఒకటి పెట్టుకుంటే బతికేస్తాం అనుకునేవాళ్ళు. ఎప్పుడు ఈ రబ్బరు టైర్లు వేలాడుతూ ఉండేవి అక్కడ, పాడైపోయిన రిములు. బతికేసేవాళ్ళు. ఒక కల్మష భయం లేదు, ఒక ఖర్చు లేదు. మీరు ఆ కలికాలపం త్వరగము ఆవల ద్రోసిరి. ఆ కలికాలంలో గుర్రం ఏదంటే సైకిలే. దాన్ని పంపించేసాం బయటికి. అవసరమే పంపడం కాదండి, వేగంగా వెళ్ళవలసిన వారు ఎవరన్నా వేగంగా వెళ్ళవలసిన సమయంలో మోటార్ సైకిల్ ఎడితే బళ్ళోకి వెళ్ళేవాడికి వేగం అవసరమా, సమయానికి తయారవడం అవసరమా? పోనీ ఏమన్నా కాలేజీ ఏమన్నా 10 కిలోమీటర్లు ఉందా? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపేనండి ఇప్పుడు కాలేజీలన్నీ. పైగా అందరికీ బస్సులు వస్తున్నాయి. నాకు ప్రత్యేకం బండి కావాలంటాడు, తల్లిదండ్రులు ఆగలేక కొనేస్తారు. వీడు ఏ వేగంతో పెడతాడో వీడికే తెలియదు, యమధర్మరాజుకి తెలియాలి ఆ వేగం. మయ్యనన్ కాకుల గోల చేస్తారు. ఎక్కడ కార్లు ఆగినా రద్దీగా ఉన్నప్పుడు చూడండి, ఎందుకు కొడతారో తెలియదు, అనవసరంగా కొడతారు హారం. ముందు కారు ఉంది, వాడికంటే ముందు ఇంకో వాడు వెళ్ళలేదు కదండి, వీడు కొడితే ఉపయోగం ఏంటి? ఆ మాత్రం జ్ఞానం లేదా? అమెరికాలో అయితే గోప బగల కొట్టేస్తాడు ఉండేప్పుడు వచ్చి. పెద్ద నేరం అది, ఆరణ మోగిస్తే. ఆరణ వాళ్ళకి అలంకారప్రాయం. మరి ప్రాణం మీదకి ప్రమాదం వస్తే తప్ప చేయరు వాళ్ళు, కొట్టరు. మనకు అలా కాదు, కాళ్ళే కూర్చొని అని నొక్కు. ఏది డామా హార్మనే 6:30 శృతి పాడమా జెండాపై కపిరాజా. ఏం అవతల దారుంటే వాడు వెళ్ళ ఏం లేదు. మన అసహనాన్ని అలా వ్యక్తం చేస్తున్నాం మనం గమనించండి. చోదకులైన వాళ్ళందరూ, నడిపేవాళ్ళు, కారు నడిపే వాళ్ళందరూ మన అసహనాన్ని అలా వ్యక్తం చేస్తున్నాం. మనం మనస్సులో ఏదో ఒక ఆందోళనో బాధో ఏదో ఉందనుకోండి, మాట్లాడకుండా ఉండలేమండి. రోజుల్లో కోపం ఉందనుకోండి ఎవరి మీదో, అది ఆ కోపం ఎవరి మీద చూపించాలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు కారణమయ్యారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఉన్నవాళ్ళని చంపేస్తూ ఉంటాం. అంటే ఏంటి? అసహనం అది. ఇప్పుడు అది వాళ్ళు ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు కదా. వాళ్ళు వెళ్ళాక మన కోపాన్ని ఇంకొక రకంగా రకరకాల పనుల మీద చూపిస్తున్నాం ఇంట్లో ఉన్న వాళ్ళ మీద. అంటే మనకు అసహనం ఉందండి. వీళ్ళేం చేస్తారండి? ఆరణ కొట్టడం కూడా అదే అసహనం. బండి ట్రాఫిక్ రద్దీలో బండి ఆగిపోయినప్పుడు నమఃశివాయ అనుకోలేవా? భగవంతుడు కరుణిస్తాడు, సమయం కలిసి వచ్చింది. అబ్బే ఓ నొక్కాడు, పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఈ డ్రైవరు నొక్కాడు. అవతల కదిలే అవకాశం ఉంటే కదిలేవాడు కదా. ఈ అనవసరంగా మోగించడం వల్ల ధ్వని కాలుష్యం.
కార్లు పుకార్లు ప్రమాదహేతువులు. అసలు కార్లు పుకార్లు ఎప్పుడు నమ్మొద్దయా, ప్రమాదహేతువులు అన్నాడు. పుకారు అంతే ఏదో వ్యాపిస్తుంది. వీళ్ళ బాగా మొత్తం ఛానల్స్ అన్నీ ఎక్కువయ్యాక ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చాలా విచిత్రమైన విషయం, మీడియా వారి బాధ్యత రాహిత్యానికి మత్తుమందుల కేసులో ఇరుక్కున్న వాళ్ళని సిట్టు వాళ్ళు విచారణ చేస్తారు అంటే వారిని అడగబోయే ప్రశ్నలు అని టీవీలో వేయడం అనేది అరెస్ట్ చేయవలసిన నేరం అండి. అది ఎలా వేస్తారండి మీరు? ఏం ఊహించారు మీరు? ఎవరు ఊహించారు? ఎవరు చెప్పారు ఆ ప్రశ్నల్ని? పేపర్ లీక్ అయితే పెద్ద గొడవ చేశారే ప్రభుత్వ వైఫల్యమని. మరి ఒక నేరంలో ఇరుక్కున్న వాళ్ళని తర్వాత ఎప్పుడో సిట్ అధికారులు వేయబోయే ప్రశ్నల్ని ఏ మీడియా వారు లీక్ చేశారో వారు నేరస్తులు కదా? ఇవన్నీ ఊహించడం కదా? ఈ రకంగా నేరస్తులకు సహకరించారు వీళ్ళు. అంటే ఏంటి? వాడు ముందే 24 గంటల ఇది అడుగుతారా, సరే దానికి రెడీ చేయబోయే ఆడిటర్ని వీళ్ళు, డాక్టర్ని వీళ్ళు, ఏం చెప్పాలో చూసుకో, అయిపోయింది. అసలు ఆ ప్రశ్నలు అడుగుతారని ఎవరో అడిగే అధికారులు ఎవరో మీడియాకి చెప్పరు, పత్రికల్లో చెప్పే విషయాలు కావు, వాళ్ళు చెప్పరు. ఏ రకంగానూ పోలీసులు బయటకు పెట్టరు. వాళ్ళు అంత అజ్ఞానం ఎవరు లేరు. వీరు ఊహిస్తారు ఇవన్నీ, వీరికి కాలక్షేపం కావాలి. అందుకని వీరు ఊహిస్తారు. వీరు ఊహించి దేశాన్ని పాడు చేస్తున్నారు. అంటే ఇప్పుడు విచారణ ఏం జరుగుతుంది? జరిగిన తూతూ మంత్రమే. ఎందుకంటే అన్ని సమాధానాలు వాడు సిద్ధంగా ఉన్నాడు. 10 రోజుల ముందే పేపర్ అవుట్ అయిన విద్యార్థిలాగా. ఇంకా నేరస్తులు ఎందుకు దొరుకుతాడు? మళ్ళీ నేరస్తులను పట్టుకోపోయారంటూ ప్రభుత్వం మీద విమర్శలు మళ్ళీ. అంటే ఇంక ప్రసార మాధ్యమాలు ఉన్నదంతకే ప్రభుత్వాన్ని తిట్టడానికి. ఏ ప్రభుత్వం ఉన్నా మంచిది. శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా పరిపాలించిన ఎవడూ బాగు చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొంతుంటే, ప్రజల నిర్లిప్తత కొంతుంటే, ప్రసార మాధ్యమాల అతి చేయడం అనేది కొంతుంటే ఎవరిని కాపాడతారండి? బాధ్యత రాహిత్యం. ఒకరిది నిర్లక్ష్యం, ఒకరికి నిర్లిప్తత, ఇంకొకరి బాధ్యత రాహిత్యం. సరే, మాబోటి ప్రజల కాలక్షేపం చూసుకుంటూ ఉంటాం హాయిగా, మన పేరు అందులో వచ్చేవరకు. రేపు నా పేరు ఇస్తే నేను చావాలి. ఏం మాట్లాడతామో, ఎవరి పేరు బయటెడతామో, ఏం చేస్తామో తెలుసు. ఎందుకు బయట పెట్టాలి? ఈ అడగబోయే ప్రశ్నలు ఇవన్నీ రావడం ఏంటంటే కొన్ని ఛానల్స్లో వచ్చేయండి. ఎలా వస్తాయండి? ఎవరిచ్చారా ఆ సమాచారం వారికి? ఎలా ఊహిస్తున్నారు? ఊహించిన ధర్మమా, పద్ధత? ఏం లేదు. మనకి జనం చూసేవాళ్ళు పెరగాలి, దేశం నాశనం అయిపోయినా పర్వాలా, మన డబ్బులు మనకి రావాలి, మన కోట్లు రావాలి, మనకు ప్రచారం కలగాలి, మనం చెప్పింది నిజమైందని అనుకోవాలి. ఇప్పుడు దేశానికి మేలు జరగడం కంటే నేను చెప్పింది నిజమైంది అనేది ముఖ్యం అన్నమాట. ఇది మేము ముందే ఊహించాం. పెద్ద విషయం అది. కొన్ని విషయాలు చిన్నపిల్లలు కూడా ఊహిస్తారు. అలవోగ్గా చెప్పినా కొన్ని నిజం అవుతాయి. మనం ఊహించింది నిజమైంది అనడం కంటే ఇది నిజం కాకపోతే ఎంత బాగుండు అని చెప్పగలిగితే చాలా బాగుండేది. ఎందుకంటే దేశానికి మేలు చేయదా నిజం. అసలు దేశీయ దృష్టి, సామూహిక బాధ్యత, సామాజిక భావన ఇవి అన్ని రంగాల్లో అందరిలో నశించడమే ఈ పెద్ద శనిమహర్దశకి కారణం. ఈ నైదంతానికి ఇవే కారణం. మన బుద్ధుల్నే మనం మార్చుకోవాలి ముందు. ఆ రహస్యాలు బయటెట్టడానికి మనమే వాళ్ళం. అనేక రకాల కల్మషాలు పెంచుతున్నాం. అందుకే కార్లు పుకార్లు ప్రమాదహేతువులు. ఇవి జరుగుతాయో జరగదో తెలియదు. అవి అడుగుతారో లేదా? ఆ పుకారు ప్రమాదహేతువు కదా. లేనిపోని కారణాలు మనం ఎందుకు ఊహించాలి? అసలు మనమే ఊహించేస్తున్నాం. ఇలా అడిగి ఉంటారు, సిబిఐ వారు ఇలా ప్రశ్నించి ఉంటారని అనుకుంటారు. ఎవరు అనుకోవట్లే, ఈ రాసేవాడు అనుకుంటున్నాడు ఆ విషయం. ఎవ్వరి మటుకు వాళ్ళు ఎక్కడికెక్కడ నాకు ప్రాధాన్యం, మాకు ప్రాధాన్యం, మా వ్యవస్థ ప్రాధాన్యం, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలి, వాడు బతుకు బండలైపోయినా పర్వాలి. ఈ వ్యక్తిగత ప్రయోజనాల దృష్టి నుంచి బయటకు వచ్చి వ్యవస్థాగతంగా ఆలోచించగలిగితేనే బాగుపడేది. లేదా అందరం మునుగుతాం, సముద్రం సిద్ధంగా ఉంది ముంచేయడానికి. అదే సాగర ఘోష. ఇన్ని కల్మషాల మధ్యలో పట్టణంలో ఇళ్లల్లో జీవనం ఎలా ఉందండి? ఇరుకు సందుల యందు మురికి కూపమ్ములో వసించు భాగ్యమ్ము పట్టణమ్ము. ఇరుకు సందుల యందు మురికి కూపాలలో వసించు భాగ్యమ్ము పట్టణమ్ము. పవలు రేలును లేక బాధించు మశకాల పనిపట్టు యుద్ధమ్ము పట్టణమ్ము. పక్క కాల్వలలోన పందులు పొర్లాడ భరించు సహనమ్ము పట్టణమ్ము. పక్కింటి మృతి అయిన పట్టించుకోనట్టి పరమ వైరాగ్యమ్ము పట్టణమ్ము. ఎన్ని జన్మల పుణ్యము వెన్నుదట్టి వచ్చి పట్టణమున జన్మనిచ్చునయ్య. ఎన్ని జన్మల పుణ్యమో వెన్నుదట్టి వచ్చి పట్టణమున జన్మనిచ్చునయ్య. ఇచట 10 ఏండ్లు బ్రతికిన ఎచటనైన కడకు నరకమ్మునందైన హడలిపోడు. ఇచట 10 ఏండ్లు బ్రతికిన ఎచటనైన కడకు నరకమ్మునందైన హడలిపోడు.
హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాల్లో 10 ఏళ్ళు ఉన్నవాడు ఏ పాపాలు చేసినా భయపడక్కల్లా. నరకంలో ఇంతకంటే గొప్ప శిక్షలే ఉండవు. ఇక్కడ ఉండడమే శిక్ష. బయటికి వెళ్ళడానికి లేదు, లోపల ఉండడానికి లేదు, కిటికీ తలుపు తీయడానికి లేదు, వేయడానికి లేదు. వాస్తు ప్రకారం కిటికీ పెట్టాలి, ఎందుకంటే గాలి రావాలని చెప్పారు వాళ్ళు. కిటికీ వాస్తు కోసం కాదు, గాలి కోసం. దోమలు వస్తాయని మూసేసాం, అయిపోయింది, ఆరోగ్యం పాడైంది. బయటికి వెళ్ళడం, సైకిళ్ళు, కార్లు, ఆ వాహనాలు, ఆ గొడవలు అట్టిపట్టి ఇంట్లో ఏమైనా సుఖంగా ఉన్నావా? ఇరుకు సందులయందు మురికి కూపాలలో వసించు భాగ్యము పట్టణము. ఇరుకు సందుల్లో మురికి కూపాల్లో హైదరాబాద్, విజయవాడ కాదు కానీ తాడేపల్లిగూడెం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం లాంటి పట్టణాల్లో ఎంత ఇరుకు సందులు ఉంటాయనండి. హైదరాబాద్లో పాత బస్తీలు ప్రధానంగా ఇన్ని కుటుంబాలు ఎలా నివసిస్తారు? ఆ పక్క నుంచే మురికి కాలువలు వెళుతూ ఉంటాయి, ఇంకో దారి లేదు. అదో భాగ్యంగానే భావించడం ఉంది. అక్కడి నుంచి కదలేరు. పవలు రేలును లేక బాధించు మత్స్యకాల పనిపట్టు యుద్ధము పట్టణం. పగలు రేలు కూడా రాత్రి సాయంత్రం 4 వచ్చేస్తున్నాయి దోమలు. రాత్రల్లా చంపేయడమే మనుషుల్ని. పొద్దున్న 7 అయ్యాక కొంత విముక్తి. అప్పుడు కూడా మళ్ళీ కిటికీలు తీసామంటే వచ్చి కూర్చుంటాయి. కిటికీలు తీయకుండా కిటికీలు పెట్టుకున్నది ఎందుకు? కిటికీలు తీయడానికే, వేయడానికే. ఎంత విచిత్రం. పల్లెటూళ్ళలో కిటికీలు పూర్వం ఎక్కడ ఈ దోమతెరలు అవి ఉండేవి, హాయిగా అన్ని తీసుకుని ఉండేవారు. సింహద్వారం కూడా తీసేవాడు, బోర్డు గారి ముందు గదిలోకి వచ్చేది. అసలు పొయ్యిలు అనేవన్నీ దాదాపు బయటే ఉండేవి, నీళ్ళు ఎక్కడో బయట ఉండేవి, నీళ్ల గదులు, మరుగుదొడ్లు దూరంగా ఉండేవి. ఆరోగ్యాలు చాలా బాగుండేవి. అరుగులమే పడుకునేవారు, ఇంటి బయట పడుకునేవాడు. ఇప్పుడు ఇంట్లోనే పడుకోలేకపోతున్నాం, బయట ఎక్కడ. పవలు రేలును లేక బాధించు మత్స్యకాల పనిపట్టు యుద్ధము పట్టణం. పగలు రేలు కూడా దోమలను చంపుకోవడమే పని. దీనికోసం రకరకాల సాధనాలు, అవన్నీ మనకు అనారోగ్యం తెచ్చిపెట్టేవి. నాకు తెలిసిన దోమల చిట్కా ఒకటి చెప్తాను. ఈ మధ్య చూశాను, ఎక్కడో బాగుంది అనిపించింది. 3 నిమ్మకాయలను కోసి 6 చెప్పలు అవుతాయి కదా, చెప్పకు 3 చెప్పన 18 లవంగాలు లోపల గుచ్చి ఓ పళ్ళెంలో పెట్టి ఎక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ పెడితే దోమలు పరారు అవుతాడు. చేసి చూడండి, పోనీ మీరు బాగుంటే ఆ పుణ్యం నాకు దక్కుతుంది. సులభమైన ఉపాయం. ఆలౌట్లు ఏమీ వాడక్కల. 3 నిమ్మకాయలు కోసి 6 చెప్పలు అవుతాయి కాబట్టి 18 లవంగాలు సరిగ్గా లెక్క, 6 3 18. ఒక్కో దాంట్లోనూ ప్రతి లవంగం లోతుగా గుచ్చడం ఆ డెప్పలో. ఈ 6 డెప్పలో కలిపి ఓ పళ్ళెంలో పెట్టడం. అవి అక్కడ దోమలు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టడం. మన ఆరోగ్యానికి హాని చేయదు. ఇలా మన మామూలు వంటింట్లో పదార్థాలతో చిట్కాలు చాలా ఉన్నాయి. అవి పత్రికల్లో రాస్తున్నారు. నేను చెప్పింది ఆంధ్రజ్యోతిలోనే రాశారు. అటువంటివి మనం చూడాలి. ఎంతసేపు రాజకీయ వార్తలు కాదు, ఇవి కూడా చూడాలి. అవి ఓ చోట రాసుకోవాలి, అనుసరించాలి. కనీసం కొంత బాగుంటుంది. ఎంత తగ్గినా మంచిదే. ఈ ఊరికి రసాయనాల కంటే మంచిది కదా ఈ నిమ్మకాయలు, లవంగాలను. అవి మనకు హాని చేయవు. ఇలాంటి చిట్కాలు ఉన్నాయండి, పత్రికల వారు రాస్తున్నారండి. ఆ మేలు చేస్తున్నారు. లేకపోతే మీకు తెల్లవారులు యుద్ధమే. పక్క కాల్వలలోన పందులు పొరలాడ భరించు సహనము పట్టణము. కొన్ని పట్టణాల్లో మురికివాడలు అయితే అసలు ఇంక భయంకరం అండి. పందులు అక్కడే పొరలాడుతూ ఉంటాయి, మనుషులు అక్కడే తిరుగుతూ ఉంటారు. భయంకరమైన వ్యాధులు వ్యాపించవా? అంతకంటే దారి లేదు. మొత్తం జనాభా అంతా ఇక్కడికి వచ్చి పడ్డారు. పెద్దవాళ్ళు పడ్డారు, చిన్నవాళ్ళు పడ్డారు. పెద్దవాళ్ళేమో సంస్థలు పెట్టడం కోసం పడ్డారు, చిన్నవాళ్ళేమో ఆ సంస్థల్లో పనిచేయడం కోసం పడ్డారు. డబ్బు సంపాదించడం ఒకటే అవసరంగా బయలుదేరని తప్పితే ఇంకా ఏ రకమైన సుఖాలు ఎవరికీ లేవు. అందుకే వైరాగ్యాలు కూడా మనకు బాగా పడ్డాయి. ఎంత పట్టాయి? పక్కింటి మృతి అయిన పట్టించుకోనట్టి పరమ వైరాగ్యము పట్టణము. పక్కింట్లో ఎవరో పోయారు, అసలు పోయింది ఎవరు? నిన్నటి వరకు మనతో మాట్లాడారు కదా, ఇవాళ పోవడం ఏంటి? పోనీ వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో అని లేదు. కొంచెం మూసేయండి, ఎందుకు వచ్చిన గొడవ? మనకేమన్నా అవుతుంది అని బెంగే. మానవత్వాలు నశించిపోయాయి. మోసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కూడా లేరు. అంత వైరాగ్యంలో పడ్డా. అందుకే పట్టణంలో పుట్టడం సామాన్యం కాదయ్యా. ఎన్ని జన్మల పుణ్యమో వెన్నుబట్టి వచ్చి పట్టణమున జన్మనిచ్చునయ్యా. ఓ 100 జన్మల పుణ్యం అయితే కానీ, ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఊరు రాలేమమ్మా అంటాను చూడండి. అలాగే ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ పట్టణంలో ఉండలేము ఉంటున్నాడు కవి వ్యంగ్యంగా. ఇచ్చట 10 ఏండ్లు బ్రతికిన ఎచటనైన కడకు నరకమ్మునందైన హడలిపోడు. ఇక్కడ ఒక 10 ఏళ్ళు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాల్లో కనుక బతకగలిగితే నరకానికి వెళ్ళడానికి కూడా ఏం భయపడక్కల. ఇంతకంటే బాధే ఉండదు అక్కడ. వెనకదో చెబుతూ ఉంటారు సరదాకి. ఒక పెద్ద ఆయన పోయాట, 80 ఏళ్ళు ఆయన. పోయాక ఓ 6 నెలలకు భార్య కళ్ళలోకి వచ్చాట. ఆవిడికి 75 ఉన్నాయి, 76 ఉన్నాయి. కళ్ళలోకి వచ్చాట. విజయుడు కంగారు పోయి, ఏమండి చూసి ఎంతకాలమైంది? ఎక్కడున్నారండి? స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా, ఎలా ఉన్నారా, ఏమన్నా పంపమంట? ఇక్కడ నుంచి పంపేద్దామని క్యారేజీ అది. పాపం ఆయన అన్నట్టే,
ఏం మనం చేసిన పాపాలకి స్వర్గంలో ఎందుకుంటామే, నరకంలోనే ఉన్నాం అన్నట్టు. అయ్యో 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 ఇది ఏమిటండి అని చెప్పి, పోనీ మీరు స్వర్గంలో ఉండడానికి ఏ పూజ చేయమంటారో చెప్పండి చేస్తాను అంతట. వద్దులే నరకంలోనే ఉన్నాను కానీ ఇది ఉరక్కంటే బాగానే ఉన్నాను అన్నట్ట. ఇది చూసుకోవాలి సంసారం ఎలా సాగిందో. నరకంలోనే ఉన్నాను కానీ వరలక్ష్మి ఇది ఉరక్కంటే బాగానే ఉన్నాలే అన్నట్ట. అలాగే ఉంది మన పరిస్థితి. అంచేది హైదరాబాద్లోనూ ఇక్కడ ఉండేవాడు నరకానికి వెళ్ళా, అక్కడ ఏమన్నా అంటే పక్కవాడు ఎవడన్నా ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, పల్లెటూరు నుంచి, అందుకే నీకు అనిపిస్తుంది, మాకేం అనిపిస్తుంది మా బొంబాయి బోళ్ళ ఎక్స్పీరియన్స్ అయిపోయి వీళ్ళం పుడుతారా సోలాలతో. మా దోమల కాటు ముందు ఈ అమ్మకింకరుల సోలాల కాటు ఏముంది తీసిపారే, పెద్ద పెద్ద విషయం కాదు అంటాడు. పొడుచుకో అంటాడు వాడు. అది వాడు ఎమ్మకింకరుడు కూడా హళ్ళిపోతాడు. ఏమిటో పొడిచినా ఏం కావట్లేదు వీడికి అని అనుభవం చేత పట్టణాల్లో ఉన్న అదృష్టమేనండి. అందుకే ఒళ్ళు మండి ఒక వ్యంగ్యం ఉంటున్నాడు ఇక్కడ సరదాగా వ్యంగ్యాన్ని చూపిస్తున్నాడు. వ్యంగ్యంగా ఒక మాట ఏమిటంటే, నగజాపతి విషభక్షణ తగసేయక ముందే కొంత దారుని గలిసెన్. నగజాపతి విషభక్షణ తగసేయక ముందే కొంత దారుని గలిసెన్. భగ భగ పొగ ఆకుమొలిసెను, పొగ త్రాగిన వాడు గుండె పోటున దచ్చు. ఈ బళ్ళ కాలుష్యానికి తోడు, మురిక్కాలవుల కాలుష్యానికి తోడు సిగరెట్ల కాలుష్యం ఒకటి. ఒక మన దేశం కాదండి, చైనాలో సిగరెట్లు కాల్చిన విపరీతం, లండన్లో విపరీతం కాలుస్తారు. ఆడ మగ ఏ తేడా లేదు, పెద్ద చిన్న అందరూ కాలుస్తారు. అందరూ సమానం, చెడిపోవడానికి అందరూ సమానమే, బాగుపడడానికే వస్తాయి బాధ్యతలు, చెడిపోవడానికి అందరూ సమానమే. చైనాలో అయితే ఊరికే మసిగుడ్లు ఇలా బిగించుకుని వెళ్తారు మరి పొగ సోకకుండా, కేవలం సిగరెట్ల పొగ. ఆ జనాభాకి సిగరెట్ల పొగ మేలు చేస్తుంది, ఎందుకంటే సిగరెట్ల కారణంగా చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ అక్కడ, అందువల్ల కొంత తగ్గుతుంది. వాళ్ళు కూడా ఊరుకున్నారు, ప్రభుత్వం భూభారం తగ్గింది పోన్లే అని. అయితే వీళ్ళు చావరు, ఎందుకంటే వైద్యాలు ఆరోగ్యాలన్నీ పద్ధతిగా ఉంటాయి, అందుకే మామూలుగా చావరు. ఇలాంటి వ్యాధి కూడా లేకపోతే ఎలా పోతారు పోనే అన్నాడు. అందుకే ఈ పొగ చూస్తే మనకి ఆ పొగ మీద వచ్చేప్పటికీ పొగ సిగరెట్ తాగేవాడిని ఎవరన్నా మీరు ప్రశ్నించండి, గురజాడప్పారావు గారు భజన చెప్పేస్తూ ఉంటాడు. ఆయన అందుకోసం రాయలేదు, దాన్ని వ్యంగ్యంగా రాశాడు. ఖగపతి అమృతము తేయగా భొగ భొగమని పొంగి చొక్క భూస్థలిబడియన్. పొగ చెట్టై జన్మించను, పొగ త్రాగని వాడు దున్నపోతే బుట్టును అన్నాడు ఆయన సరదాకి. అది ఎవడు చెప్పాడు? గురజాడప్పారావు గారు చెప్పాల, గిరీశం చెప్పాడు. అందులో వ్యంగ్యమైన పాత్రలు చెబుతాయి. అంటే అవి మనకు ఆదర్శం కాదు. రామాయణంలో రాముడు మాట్లాడిన మాటలు ఆదర్శంగా, రావణుడు మాట్లాడిన మనకు ఆదర్శం కాదు. అలాగని రాముడు మాట్లాడిన చెడ్డవడానికి వీళ్ళు కొన్ని మంచి మాటలు కూడా ఉంటాయి. వేదం గురించో, శాస్త్రం గురించో, ధర్మం గురించో అతను చెప్పొచ్చు, దాన్ని పాటించకపోవచ్చు, మనం అంతవరకే తీసుకోవాలి. అందుకని రామాయణంలో ఉంది అనగానే పాటించకూడదు. ఎవరన్నారు? ఎక్కడుంది? ఏ సందర్భంలో ఉంది? పొగ కాలుష్యం సిగరెట్ల వల్ల ఎక్కువ అవుతుంటే వాళ్ళ గుండెలకే కాకుండా బయట వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, పొగ బయటకు వదులుతాడుగా. దాన్ని తాగే వాళ్ళందరూ షోకుల కోసం గురజాడప్పారావు గారు పద్యం కన్యాశుల్కంలో చెప్పేవారు. ఆయన వేరే పాత్ర చేత అనిపించాడు, దాన్ని దుష్ట పాత్ర చేత, అంతేకాని అది గొప్పదిగా చెప్పలా. ఆయన ఎప్పుడు సిగరెట్లు కాల్చలా. సరదాకి ఖగపతి అమృతము తేయగా భోగ భోగమని పొంగి చొక్క భూస్థలిబడియన్. పొగ చెట్టై జన్మించను, పొగ తాగని వాడు దున్నపోతై బుట్టు. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకెళ్ళాలని చెప్పారు కదా పురాణాల్లో. ఆ తీసుకెడుతుంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కాస్త మూత గట్టిగా పెట్టినా కొన్ని చుక్కలు కింద పడతాయి కదా. ఓ చుక్క కింద పడింది అమృతం, అక్కడి నుంచే పొగాకు మొక్క పుట్టింది, కాబట్టి పొగ తాగిన వాడు దొండపోతు అని ఉంది. సిగరెట్ తాగేవాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకుంటారు. కానీ కవిత్వం ఎలాంటిది అంటే అటు పదును ఉంటుంది, ఆ నాలుగుకి ఇటు పదును ఉంటుంది. ఈ పద్యం పొగ తాగేవాళ్ళని ప్రోత్సహిస్తుంది, వాళ్ళు తప్పించుకుందుకు ఒక సరదా మాట కింద ఉపయోగిస్తుంది. నాకనిపించింది ఇంకో రకంగా ఎందుకు ఆలోచించదు, దేశానికి మేలు చేసే విధంగా అని ఇంకో రకంగా ఆలోచించాలి. అలాగే ఎందుకు ఆలోచించాలి? గరుత్మంతుడు అమృతం తీసుకెడుతూ ఉంటే ఓ చుక్క కింద పడింది, అది పొగ మొక్కే మురిచింది అనేది నిజమైతే ఇంకో ఊహ కూడా నిజమే. నగజాపతి విషభక్షణ తగసేయక ముందే కొంత దారుని గలిసెన్. భగ భగ పొగ ఆకుమొలిచెను, పొగ త్రాగిన వాడు గుండె పోటున చచ్చును. క్షీరసాగర మధురంలో విషం పుట్టింది కదా, అప్పుడు శివుడు అక్కడికి వెళ్ళాడు కదా. ఎంతైనా కైలాసం నుంచి అక్కడ మందర పర్వతం దగ్గరికి వెళ్ళాలి, క్షీరసాగరం దగ్గరికి అంటే కొంత సమయం పడుతుంది కదా. ఈలోగా అనుకోకుండా నగజాపతి విషభక్షణ తగ చేయకముందే కొంత దారుని కలిసింది. ఆయన ఇంకా వెళ్ళి అక్కడ దాన్ని తాగకముందే అనుకోకుండా కొంత కలిసింది. మరి అమృతం పట్టుకెడుతుంటే ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా 2 చుక్కలు భూమి మీద రావడం నిజమైనప్పుడు, పొగ వ్యాపించినప్పుడు ఆయన వచ్చే వరకు పొగంతా వ్యాపించకుండా ఉంటుంది ఏమిటి, కొంత వ్యాపించింది.
ఆ వ్యాపించిన చోట నుంచే పొగ మొక్క భగ భగ పొగాకు మొలిచాను. అక్కడే పొగాకు పుట్టింది. అందుకని పొగ తాగిన వాడు గుండెపోటున దొచ్చున్నాను. గుంటూరులో డాక్టర్ గారికి ఈ వాక్యం బాగా నచ్చి ఆయన ఆసుపత్రుల్లో పెట్టుకున్నాడు. పొగ తాగిన వాడు గుండెపోటున దొచ్చును కందపద్యంలో ఒక పాదం గరికిపెట్టి వారు రాశారు. కవిత్వాన్ని జనంలోకి తీసుకెళ్ళడం అలాగే అప్పుడు వెళ్ళిపోతుంది హాయిగా. ఎందుకంటే మన ఏ వ్యసనాన్నైనా సమర్థించుకుందుకు రకరకాల మాటలు ఉన్నాయండి. చుట్టకాల్చేవాడు ఏమంటాడు, సినిమాలో పాట ఉంది వెనక, ఈ సిగరెట్టే లంకాదహనం చేసింది అన్నాడు. లంకాదహనానికి హనుమంతుడు సిగరెట్ వాడాడు, ఎంత పాపం. ఆయన సరదా పాట. అప్పుడు అన్నాడు కాడు సరిపోయింది. ఇప్పుడు ఎవరు బజరంగ దళ వాడు ప్రాణం తీసేవాడు వీళ్ళు హనుమంతుడిని అవమానించామని, అదో గొడవ ఇప్పుడు. అప్పుడైతే సరదాగా తీసుకున్నారు, వదిలేశారు ఆ విషయాన్ని. అంటే పౌరాణిక ఘట్టాలని మనం అన్వయించుకోవడంలో ఎలాగైనా అన్వయించుకోవచ్చు. అదేదో మంచిగా అన్వయించుకుందాం. పైగా ఈ వ్యాపించిన పొగ వల్ల ఢిల్లీ లాంటి మహానగరాల్లో కూడా భయంకరమైన పరిస్థితి ఉందండి. పొగమబ్బులు, పొగమంచు, పొద్దున్నే పిల్లలు బళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. భారత రాజధాని కురుపాండవ భండన సాక్ష్యధాని, భారత రాజధాని కురుపాండవ భండన సాక్ష్యధాని, ఢిల్లీ రమణీయ శోభ కబళించిన ఈ పొగమబ్బులేమి, ఢిల్లీ రమణీయ శోభ కబళించిన ఈ పొగమబ్బులేమి, ఏ ఘోరము ధర్మ మార్గముల కూడలి సైంధవ ధూమ బంధమందు ఊరక చిక్కుకున్నది అయ్యయో పసిబాలురకు పిరాడునా. ఇందులో కవి రెండు అర్థాలు పెట్టాడు. ఒకటి, ఢిల్లీలో కూడళ్లలో జంక్షన్స్లో వ్యాపించిన పొగమబ్బులు, దానివల్ల పసిబాలులకు ఊపిరాడకపోవడం, పిల్లలు వెళ్ళలేకపోవడం, పసిపిల్లలకు వ్యాధులు రావడం. రెండవ అర్థం, భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకోవడం, అర్జునుడు అక్కడ లేకపోవడం, నలుగురు అన్నదమ్ములున్నా వారిని కాపాడలేకపోవడం, అన్యాయంగా అభిమన్యుడు చనిపోవడం. ఆ ఘట్టానికి ఈ ఘట్టాన్ని ముడిపెట్టాడు. వాతావరణ కాలుష్యానికి భారతంలో ఉండే అభిమన్యు ఘట్టాన్ని ముడిపెట్టడం ఉందే, ఇదే సూర్యకాంతిని చంద్రకాంతిని చేయడం. పౌరాణిక ఘట్టాలు ఎప్పుడో అవి, దాన్ని అన్వయించుకుంటే ఇప్పుడు పనికొస్తాయి. అప్పుడు భారతీయులకి బాగా అర్థమవుతుంది ఈ విషయం. సరిగ్గా దానికి అనుగుణమైన పదాలు శ్లేషార్థాలు చెప్పాలి, లేత కుదరదు. ఇందులో ధర్మరాజు నలుగురు అన్నదమ్ములు రావాలి, సైంధవుడు రావాలి, అభిమన్యుడు రావాలి. చెప్పేదేమో పొగమబ్బుల గురించి వస్తుంది. భారత రాజధాని, ముందు పొగమబ్బు పరంగా చూద్దాం. భారతదేశానికి రాజధాని అయ్యా కురుపాండవ భండన సాక్ష్యధాని. కురుపాండవులు ఇద్దరు యుద్ధం చేసింది ఎక్కడే కదా, కురుక్షేత్రం ఉన్నది ఢిల్లీ దగ్గరే కదా. ఢిల్లీ రమణీయ శోభ కబళించిన ఆ పొగమబ్బులేమి. ఈ ఢిల్లీ నగరాన్ని, భారతదేశ రాజధాని నగరాన్ని కబళించిన ఆ పొగమబ్బులేమిటి? ఇంతవరకు మామూలుగా ఢిల్లీ అనే అర్థం, కాకపోతే అక్కడ భారతం జరిగింది, యుద్ధం జరిగింది అనే విషయాలు చెప్పాడు అంతే, రెండు అర్థాలు లేవు. కానీ ఇక్కడ చూడండి, ఏ ఘోరము ధర్మ మార్గముల కూడలి సైంధవ ధూమ బంధమందు ఊరక చిక్కుకొన్నది అయ్యయో పసిబాలురకు ఊపిరాడునా అన్నాడు. ధర్మ మార్గముల కూడలి అంటే ఢిల్లీలో 4 జంక్షన్లు కలిసే చోటు. అది ధర్మ మార్గమే, అందరూ నడిచే మార్గం కదా. మరి దారిలో పెడితే ఎవరిని పట్టుకోరు. ధర్మ మార్గం అంటే ఇంకో అర్థం, ధర్మరాజు మార్గంలో నడిచేవాడు నలుగురు అన్నదమ్ములు, ధర్మజ, భీమ, నకుల, సహదేవ. అర్జునుడు లేడు, అర్జునుడు అక్కడ లేడు. సరిగ్గా 4 దారుల కూడలి నలుగురు అన్నదమ్ములు, ధర్మ మార్గముల కూడలి సైంధవ ధూమ బంధమందు చిక్కుకొన్నది. అక్కడ సైంధవుడు అనేటువంటి వాడు అడ్డంగా వచ్చాడు, ఇక్కడ సైంధవుడు లాంటి పొగ అడ్డంగా వచ్చింది. అది వస్తుందని అనుకోలేదు, అనుకోకుండానే సైంధవుడు అడ్డం వచ్చాడు. అయ్యయ్యో పసిబాలురకు ఊపిరాడునా. అక్కడ అభిమన్యుడు పాపం అంతమందిలో ఉక్కిరి బిక్కిరయ్యే వెళ్ళిపోయాడు. ఇక్కడ పసిబాలురికి ఉక్కిరి బిక్కిరైపోతుంది, పసిబాలురు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. భారత రాజధాని కురుపాండవ భండన సాక్ష్యధాని, ఢిల్లీ రమణీయ శోభ కబళించిన ఆ పొగమబ్బులేమి, ఏ ఘోరము ధర్మ మార్గముల కూడలి సైంధవ ధూమ బంధమందు ఊరక చిక్కుకొన్నది అయ్యయో పసిబాలురకు ఊపిరాడునా. ఇక కుళ్ళిపోయిన నదులు, మనం నీళ్లు వాడకపోవడం వల్ల, నదీ తీరాలకి వెళ్ళకపోవడం వల్ల, నదులు ఎలా ఉన్నాయో చూడకపోవడం వల్ల, ఆ కుళ్ళిపోయిన నదుల వల్ల వ్యాపిస్తున్న కాలుష్యం అండి ఆశ్చర్యకరం. హైదరాబాద్ పక్కనే ప్రవహించే మూసీ అంటారే, మూసీకే కినారే అని కొంతమంది పాపం పద్యాలు కూడా రాశారు. ఆ మూసీ పెద్ద కుళ్ళునది అయిపోయింది. వేళ
ఒక 10 ఏళ్ల క్రితం మూసీ నదిలో ఏదో కాస్త లోతు తక్కువగా ఉంది కదా నువ్వు బెచ్చగడ మూసీ నదిని దాటి అవతలకి వెళదామని ప్రయత్నం చేస్తే యువతల నుంచి అవతలకి వెళ్ళేలోగా మోకాల నుంచి కింది వరకు కాళ్ళు కుళ్ళిపోయి చర్మం బయటకు వచ్చేసింది. ఈ నది దాటేలోగా అంత కుళ్ళుంది. ఇటువంటి కల్మషాలన్నీ పోతే కానీ బంగారు తెలంగాణ సాధ్యం కాదు. అంతకంటే కూడా పెద్ద కల్మషం హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్నది తెలుగువాడిగా తెలుగు కవిగా చెబుతున్నా. ఇది మీ తెలుగుల రాజధాని, ఇది మీదేనా క్షమింపందగు. ఇది మీ తెలుగుల రాజధాని, ఇది మీదేనా క్షమింపందగు. ఎది ఏ మూలను గాని తెలుగు పదమే ఈ వీట వినిపింపదే. ఎది ఏ మూలను గాని తెలుగు పదమే ఈ వీట వినిపింపదే. ఇది మూసీ నది కల్మషం మనకు ఎన్నేరెట్లు దుర్గంధమై ఎదలన్ కృళగజేయుచున్నది. ఇక మందేలేదా యోచింపుడి. ఇది మూసీ నది కల్మషం మనకు ఎన్నేరెట్లు దుర్గంధమై ఎదలన్ కృళగజేయుచున్నది. ఇక మందేలేదా యోచింపుడి. కాలుష్యం అనగానే మనం పొగ, ఏదో పెట్రోల్ ద్వారా వచ్చేది ఇవే చూస్తామండి. అంతకంటే భయంకరమైన భాషా కాలుష్యం హైదరాబాద్ను పట్టి పీడిస్తోంది. 23:30 గంటల్లో తెలుసుకుందాం ఆ విషయం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.